వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబంపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫైర్ అయ్యారు. శిల్పా చక్రపాణి రెడ్డి వెంచర్లో జరిగిన ఓ దళిత మైనర్ బాలిక అత్యాచారం, హత్యపై మండిపడ్డారు. కొన్నేళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న పని మనిషి చనిపోతే చూడటానికి వెళ్లే టైం లేదా అని చక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. తన వెంచర్లో రేప్ అండ్ మర్డర్ జరిగితే కనీసం చూడడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సమయం దొరకలేదా అని అఖిలప్రియ మండిపడ్డారు. లింగాపురంలో శిల్పా చక్రపాణి అనుచరులు మైనారిటీ యువతిపై అఘాయిత్యం చేశారని, బాధితురాలు మీడియా ముందు మొరపెట్టుకున్నారని, వారికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు, అది చేసి తీర్తాం, అది ఎట్లాగో జరుగుతుంది. నువ్వు ఏదైతే కేసీ కెనాల్ గూడ్ చేసి ఆలగడ్డలో నంద్యాలలో వెంచర్లు వేసినావో దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది. పాపం ఆలగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు, అవి రిజిస్ట్రేషన్లు కావట్లేదు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఆధార్ పింఛన్ కానీ రాపిస్తా అని ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకొని రోజు వచ్చి పోతున్నాడు. ఇట నీ పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు. వాళ్ళు వచ్చి ఇట ఫోన్లు చేసి నాకు టార్చర్లు పెట్టినారు. ఆత్మకూరుకు వచ్చి టార్చర్లు పెట్టినారు. ఇట్లా రేపు లెక్క చేసినారు. వాళ్ళు నాకు టార్చర్లు పెట్టారు. ఆత్మకూరుకు వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా, ఇది సైన్ పెడతా, అది పెట్టిస్తా అని పిలిపించి అక్కడ ఆత్మకూరులో నవభంగం చేశారు. నాకు మా అమ్మ లేదు సింహంలో ఆడికొచ్చి రాండి ఆత్మకూరుకి రాండి, ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా అన్నారు. కేసు పెట్టినా కానీ తీసుకోలేదు. ఎన్నిసార్లు పోయినా కానీ కేసు పెడితే తీసుకునేయడం లేదు. ఎంక్వైరీకి రెడీ అని నువ్వు మాట్లాడుతున్నావో డెఫినెట్ గా ఎంక్వైరీ ఉంటుంది.